మరి పొన్నం ప్రభాకర్ గారు అంటే ఆయన మా సహచర ఎంపీగా మా ఎక్స్ఎంపీల తెలంగాణ పోరాటంలో మేమందరం 12 మంది ఎంపీలు ఒక టీమ్గా ఏర్పడి ఆనాడు మన సోనియా గాంధీతో ఒప్పించి మెప్పించి తెలంగాణ తేవడంలో మా ముఖ్యమైన పాత్ర మేము పోషించడం జరిగింది. మరి అందులో భాగంగా మా పొన్నం ప్రభాకర్ గారు బీసీ సంక్షేమ మంత్రితో పాటు ట్రాన్స్పోర్ట్ మంత్రిగా కూడా వారు మరి బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు. మాకు సంతోషం. మా ఎక్స్ఎంపీల తరఫున ఒక రిప్రజెంటేషన్ మా పొన్నం ప్రభాకర్ గారు ఒక బలహీన వర్గాల నాయకుడు మరి రిప్రజెంట్ చేస్తూ ఉన్నాడు. మరి మొన్న బండి సంజయ్ గారు పొన్నం ప్రభాకర్ మీద అనని మాటలు, అయోధ్యలో రాముడు పుట్టలేదని, అదే ఆ మాట పొన్నం ప్రభాకర్ గారు ఎక్కడ అనలేదు, స్టేట్మెంట్ ఇవ్వలేదు, రికార్డ్ లేదు. అనని మాటలకు బండి సంజయ్ గారు పుట్టించి మరి పొన్నం ప్రభాకర్ గారు అయోధ్యలో రాముడు పుట్టలేదు అని ఇట్లా చెప్పాడు. మరి వారి తల్లి నిజంగా ఆయన పుట్టాడా ఏదో వాళ్ళ తల్లి విషయం మీద ఆయన ఆత్మ తల్లికి శోభిస్తుందని కూడా చెప్పడం జరిగింది. సో మేమందరం మా సహచర మా మిత్రుల మీద ఈ విధంగా ఆరోపణ చేయడం మాకు బాధ అనిపించింది. మాకు అందరు యావత్ రాష్ట్రంలో కూడా. మరి నిజంగా మా పొన్నం ప్రభాకర్ గారు ఖండన చేయడం జరిగింది. అయ్యా బాబు, నేను ఆ విషయం ఎక్కడ ఉంటే చూపించు, నాకు ఏ శిక్ష చేసిందని తీసుకు సిద్ధంగా ఉన్నానని చెప్పకుండా మళ్ళీ నాకు మా తల్లి బతికి ఉంది, రోజు నేను మా తల్లికి చాలా నేను గౌరవిస్తాను. మాకు తెలుసు పొన్నం ప్రభాకర్ తల్లికి ఉదయం లేవగానే ఫస్ట్ తల్లికి ఫోన్ చేస్తాడు. తల్లి కూడా ఎట్లున్నో పెట్టాను ఆ రోజు 4-5 సార్లు తల్లికి బాగా అభిమానించే కొడుకు పొన్నం ప్రభాకర్. మరి అటువంటి తల్లి మీద ఆత్మకు శోభిస్తుందని చెప్పిన తర్వాత కూడా ఆత్మకు శోభిస్తుందని ఈ బండి సంజయ్ గారు ఈ విధంగా చెప్పడం భావ్యం కాదు. ముఖ్యంగా అయోధ్య రాముడు అనేది అందరూ, రాముడు అనేది మేమందరం రాముడు పూజిస్తాం, మేమంతా హిందువులం, రోజు మేము రామాలయం పోతాం, పూజిస్తాం. మరి బీజేపీ వాళ్ళు ఏదో మందిరం మేము కట్టినాం, మందిరం మీరు ఎందుకు కట్టారు? మొత్తం యావత్ దేశ ప్రజలు అందరూ తమ చందాలు వేసి మేము కూడా ఇచ్చినాం చందా. దాంట్లో అందరు ఇట్లా వేస్తేనే ఒక 3-4 వేల కోట్లు అయినాయి. కోర్టు తీర్పు ద్వారా మందిరం కట్టడం జరిగింది. దానికి ఏదో మేమే కట్టినాము, మోదీ గారు యోగి ఆదిత్యనాథ్ ఏదో వారు అధికారంలో ఉన్నందుకు వారు పోయి ఇనాగ్రేషన్ చేసి ఉండొచ్చు. అన్నంత మాత్రాన మీరే రామ మందిరం కట్టి దేవుడి మావుడు అన్నట్ల రాముడు ఏ సిద్ధాంతాలు ఏ సందేశం ఇచ్చినాడో దాని సందేశం వ్యతిరేకంగా వీరు రాముడు మావాడు మీవాడు కాదన్నట్లా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. తర్వాత అది పోయిన ఆ విషయం మిగతా ఆ విషయం మేము జోలికి వెళ్ళకుండా మరి ఈ విధంగా మా పొన్నం ప్రభాకర్ గారు అనని విషయం రాముడి మీద, రాముడు అయోధ్య జన్మించలేని మాట ఎక్కడ మా పొన్నం ప్రభాకర్ గారు అనలేదు. అనని విషయాన్ని కూడా అన్నట్లు చెప్పి వారి తల్లి మీద లేనిపోని అభాండలు వేసి ఆమె లేదు ఆత్మ శోభిస్తుందని చెప్పడము మాకందరికి బాధాకరం. బండి సంజయ్ గారు ఇటువంటి రాజకీయాలు చేయకండి. మీరు ఒక ఇప్పుడు మళ్ళా ఇంకా రేపు ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. మరి ఎక్స్ఎంపీ అవుతారు, ఎమ్మెల్యే పోటీ చేసినారు, ప్రజలు మీరు తిరస్కరించారు. మరి అక్కడ కరీంనగర్ జిల్లాలో మా పొన్నం ప్రభాకర్ గారు వారు పార్లమెంట్లో బాగా పుంజుకుంటున్నారు. ఇక ఏ విధంగా వీరికి లేనిపోయిన ఆరోపణ చేయాలన్న ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మరి మేమంతా తీవ్రంగా మేమందరం ఆయనకు ఏదైతే మీద ఆయన ఆరోపణ చేసినాడో మేమంతా మా సహచర ఎంపీలుగా మా ఎక్స్ఎంపీలుగా అందరం తీవ్ర ఖండిస్తున్నాము. బండి సంజయ్ గారు మీరు క్షమాపణ చెప్పాలి, పొన్నం ప్రభాకర్ గారు కూడా చెప్పాలి. మరి వారి తల్లి కూడా పోయి మీరు క్షమాపణ చెప్పి కొడుకు ఇచ్చేయాలి. ఇది భావ్యం కాదు, మీది ఒక పద్ధతి కాదు, లేదు ఇది రాజకీయం కాదు. ఇది అనని మాటలు అన్నట్లు చెప్పి చేయడం మొత్తం యావత్ రాష్ట్ర ప్రజలు గ్రహిస్తారు. మరి మీరు ఏదో వైబ్రెంట్గా మంచిగా మాట్లాడతారన్నంత మాత్రాన ఇష్టం ఉన్నట్టు ఏం మాట్లాడతారంటే ఊరుకోనంటే ఇది కుదరదు. మేమంతా కోరుతా ఉన్నాం మా సహచర ఎంపీలం
మేమింకా తెలంగాణ కోసం పొన్నం ప్రభాకర్ గారు కూడా ముఖ్యమైన పాత్ర ఉంది. ఎందుకంటే మా సహచార ఎంపీలు మేము చూసినాం, ముందుండి మేము కూడా ఆయన అందరం కలిసి చేసినాం. కానీ ఆయన ఎక్కువ విరోచితంగా అక్కడ పార్లమెంట్లో తెలంగాణ దేవుడిలో ప్రముఖ పాత్ర పోషించినాడు పొన్నం ప్రభాకర్. మరి అటువంటి వ్యక్తికి, అటువంటి కుటుంబానికి, అటువంటి తల్లికి ఈ బండి సంజయ్ గారు ఈ విధంగా చెప్పడం బాధ ఉంది. రేపు ఎన్నికల్లో ప్రజలు కూడా మీరు ఈ విధంగా మాట్లాడుతుంటే తగిన మీకు బుద్ధి చెప్తారు. మేము ఒకటే కోరుతున్నాం, ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా మీరు పొన్నం ప్రభాకర్ గారికి మరి వారి కుటుంబానికి, వారి తల్లికి బేషరతుగా క్షమాపణ చెప్పాలి అన్నదే మాది ఈరోజు మా డిమాండ్.